హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత రూ. 5 నోటు ఉందా? ఉంటే మీరు ఇంట్లో కూర్చునే కొద్ది నిమిషాల్లో 30,000 సంపాదించే అరుదైన అవకాశం. ఇది వింతగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. పాత రూ. 5 నోటు ఇప్పుడు 30,000 వరకు ఆన్‌లైన్‌లో వేలానికి అందుబాటులో ఉంది. దీన్ని ఎలా కొనాలి? డబ్బు సంపాదించడానికి మీరు ఏ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు? ఏ పాత నాణాలు మరియు గమనికలు ఎక్కువ డబ్బు పొందుతాయో ఇప్పుడు చూద్దాం. మీ వాలెట్‌లో లేదా మీ పర్స్ లేదా ఏదో ఓ మూలలో లేదా మీ బ్యూరో లాకర్‌లో పాత రూ. 5 నోటు కోసం చూడండి. పాత నోట్లు మరియు నాణాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రూ. 5 నోటుకు రేటు భిన్నంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నట్లు కొన్ని నిమిషాల్లో 30,000 వరకు పొందొచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు ఉన్నాయని మర్చిపోవద్దు. మీ పాత మరియు అరుదైన రూ. 5 నోటుకు ఉత్తమ రేట్లు తెలుసుకోవడానికి మీరు కాయిన్ బజార్ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. మీ పాత రూ. 5 నోటుపై ట్రాక్టర్ పిక్చర్ ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన అసలు నోటు అయ్యుండాలి. నోట్ నంబర్ 786 మీ రూ. 5 నోటుపై ఉంటే చాలా అరుదైన నోటుగా పరిగణించబడుతుంది. అటువంటి అరుదైన నంబర్ నోట్ల కోసం ఎక్కువ డబ్బు లభిస్తూ ఉంది. మీకు నిర్దిష్ట లక్షణాలతో రూ. 5 నోట్లు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో మాత్రమే కాయిన్ బజార్‌లో అమ్మొచ్చు. ఈ సైట్ పాత చిట్కాలకు బదులుగా అనేకసార్లు సంపాదించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అదేవిధంగా పాత రూపాయి నోటు మరియు పాత రూ. 2 నోటు ఈ వెబ్‌సైట్‌లో ఎక్కువ చెల్లించబడతాయి. అదేవిధంగా అరుదైన రకం చిత్రంతో ముద్రించిన నాణాలకు అదనపు డబ్బు లభిస్తుంది. ముందుగా కాయిన్ బజార్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి. మీ నోట్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేసి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేయండి. పాత నోటును అమ్మడం గురించి మీ సమాచారం ప్రకటన వేదికపై ప్రదర్శించబడుతుంది. ఆసక్తి గల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు వారితో మాట్లాడొచ్చు మరియు నోటును మంచి ధరకు అమ్మొచ్చు. కాయిన్ బజార్ ప్లాట్‌ఫామ్‌లో పాత రూపాయి నోట్లను కలిగి ఉన్నవారు ఈ నోటును 45,000 వరకు అమ్మొచ్చు. అయితే 1957లో ఆ ప్రత్యేక నోట్లో అప్పటి గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన నోట్ అని చెప్పబడింది మరియు ఈ నోట్ యొక్క క్రమ సంఖ్య 1, 2, 3, 4, 5, 6గా ఉండాలి. అదేవిధంగా అరుదైన సంఖ్యలు మరియు ఎక్కువ డబ్బుతో చాలా పాత నోట్లు నగదు కోసం అందుబాటులో ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోట్లను రద్దు చేసింది. దీని ముద్రణ జనవరి 1, 2015 తిరిగి ప్రారంభమైంది మరియు ఈ నోటు మార్కెట్లో చలామణిలోకి వచ్చింది. అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ ఆ పాత నోట్లను కలిగి ఉన్నారు. మీరు దీన్ని ఈ వెబ్‌సైట్‌లో అమ్మొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు పాత నోట్లు లేదా నాణాలు ఉంటే వాటి విలువను అంచనా వేసే ముందు వాటి స్థితి, అరుదైనత, ముద్రణ సంవత్సరం మరియు నంబర్ వంటి వివరాలు గమనించండి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న నోట్లు మరియు నాణాలు మాత్రమే ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. కాబట్టి విక్రయించే ముందు కాస్త పరిశోధన చేయడం చాలా మంచిది. కాయిన్ బజార్ వంటి నమ్మదగిన వెబ్‌సైట్‌లలో మాత్రమే నమోదు చేసి అప్రమత్తంగా లావాదేవీలు జరపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.